So next, ఒక ఎక్సైటింగ్ ఐటమ్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ కాల్డ్ KGF కోడి బిర్యానీ. అన్న KGF కోడి బిర్యానీ పేరు ఎందుకు వచ్చింది? ఎలా అంటే మనం రెసిపీ ఎలా ఉంటుంది అంటే కేజీఎఫ్ అనేది మనం అలా పెట్టడం కదా ఐటమ్ బాగడం వల్ల ఓకే KGF అనే పేరు వచ్చింది, మీరు పెట్టారు క్యాచ్ నేమ్ కోసం. సో కానీ నా ప్రిపరేషన్, సో బిర్యానీ అనేది యూజువల్గా రెడీగా ఉంటుంది కదా, సో సపరేట్ చేస్తాను అంటే బిర్యానీ దొబ్బే ఫస్ట్ బిర్యానీ కదా. ఓకే ఓకే ఫైన్. యూజువల్గా బిర్యానీ అనేది రెడీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే, బట్ దిస్ ఈస్ కానీ దీనికి మాత్రం ఒక ప్రిపరేషన్ ఉంది. సో ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తారు KGF బిర్యానీ. సో ఇప్పుడు ఇందులో చికెన్ వస్తుందా? చికెన్ వస్తుంది. ఓకే ఓ మంటలు పొగలు 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 కక్కుతుంది. చికెన్ వేసుకుంటాం. యా ఇప్పుడు చికెన్ ఇది. ఓకే సో ఇది అది ఏదో స్టఫ్ చేసిన చికెన్ కదా, మంచూరియా లాగా అనిపిస్తుంది. చికెన్ పకోడా ఇది. ఓకే చికెన్ పకోడా. ఓకే నైస్. ఓకే వేసుకో. అది క్రీమా? సో బేసిక్గా క్రీమ్ అనేది టేస్ట్ కోసమే యూజ్ చేస్తాను అంటే గ్లోయింగ్ చాలా మంచి అంటే స్మూత్ చేసుకోవచ్చు. స్మూత్నెస్ కోసం. ఓకే ఏది చెప్పండి స్పైసీగా మామూలుగా రెగ్యులర్ మసాలాలు వేసుకుంటాం. రెగ్యులర్ మసాలా ఏదో స్పైసీగా ఉంది కేజీఎఫ్ అనేది. KGF చికెన్ బిర్యానీ స్పైసీ వన్, స్పైసీ ఉంటుంది. సో దీని మీద ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి వస్తుంది కదా. సో KGF బిర్యానీ రెడీ అయిపోయిందండి. సలాం రాఖీ భాయ్, KGF బిర్యానీ. చలో వావ్, నాకు ఇట్లనే అమాంతం తినాలనిపిస్తుంది దీన్ని.